US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మంత్రి పొన్నం ప్రభాకర్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 100 కోట్ల అవినీతి జరుగుతుందంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. కౌశిక్ రెడ్డి గారు, ఎట్లా మీ దృష్టికి వచ్చింది? నిజంగానే జరుగుతుందా? దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో లేదా అవినీతి జరుగుతుంది? ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటాయి, 100 కోట్ల స్కామ్ అంటున్నారు. 100% నేను మీకు చెప్తున్నా. ఇది నా దగ్గరి సోదరుడు అఖిల్ అనే అబ్బాయి ఈ ఫ్లై యాష్ ఓవర్లోడ్తో పోవడం వల్ల రోడ్డు మీద పడడంతో ఆయన బండి స్కిడ్ అయి పడితే తల బలంగా రోడ్డుకి తగిలి చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇది స్టోరీ అని చెప్పారు. ఇట్లా అవుతుంది అని చెప్పిన తర్వాత అసలు దీని మీద ఏంది అనేది నేను ఆ రోజు నుంచి దృష్టి పెట్టి దీని గురించి మొత్తం తీసి అనేక సార్లు డీటీసీకి ఆర్టీఓ గారికి అనేక సార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకపోతే ఇక లాభం లేదు. ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత దాదాపు 200-300 మంది నా దగ్గరకు వచ్చి, అన్న ఇంత దారుణమైన పరిస్థితి అవుతుంది, దయచేసి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నదని నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను పోయి రోడ్డు మీద ఎక్కి మాట్లాడి ఆ రోజు ఆపి చూపించడం జరిగింది లైవ్లో. ఇది వాళ్ళ పర్మిట్, ఇది వాళ్ళ పర్మిట్. ఈ పర్మిట్లో మీరు చూడొచ్చు, ఇగోండి క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఉన్నదనేది రాయరు దీంట్లో. ఇది ఏంది, దీంట్లో క్వాంటిటీ అనేది బ్లాంక్లో సైన్డ్ బై ఒరిజినల్ కాపీ మీకు నేను చూపించేది. ఇగో అవుట్ ఎన్టీపీసీ ఓర్ ద ఆఫీసర్ది ఇన్ఛార్జ్ సంబంధించిన సిగ్నేచర్. దీంతో ఏమవుతుంది, వీళ్ళు తీసుకొని ఉదాహరణ ఇది 14 టైర్ వెహికల్ అనుకోండి, 16 టైర్ వెహికల్ అనుకోండి, ఇగో యాజ్ పర్ నామ్స్ దిస్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ ఆర్టీఏ. యాజ్ పర్ నామ్స్ 16 టైర్ ఉన్న వెహికల్ కేవలం 34 టన్స్ మాత్రమే తీసుకోవచ్చు, +or-5%. దీన్ని వీళ్ళు 75 టన్నుల నుంచి 80 టన్నుల మధ్యలో కొడుతూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా స్కామ్ జరుగుతూ ఉందో, ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతూ ఉందో. ఇవి రోజుకి 300 వెహికల్ పోతాయి, ఎవ్రీ డే 300 వెహికల్స్. ఈ ఒక్క వెహికల్ కాస్ట్ 34 టన్స్ పోయేది, పడేటిది ఎన్టీపీసీ వీళ్ళకి ఇచ్చేది 25,000 నుంచి 30,000 మధ్యలో. అంటే 34 టన్నులు పోయేది 75-80 టన్నులు పోతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే డబుల్ ద కాస్ట్. సో ఈ బ్యాలెన్స్ ఉన్న 30,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 30,000 రూపాయలని వీళ్ళు 300 × 30,000 అంటే 90 లక్షల రూపాయలు రోజు, పైన 40 లక్షల రూపాయలు తత్తిమూలు అందరూ పంచుకున్న తర్వాత 50 లక్షల రూపాయలు స్వయంగా మంత్రికి, ముఖ్యమంత్రికి పోతా ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది కౌశిక్ రెడ్డి గారు? డిసెంబర్ 15th నుంచి మొదలైంది, టిల్ డేట్ ఎవ్రీ డే జరుగుతాం. ఈ రోజు కూడా ఈవెన్ నౌ, రైట్ నౌ. ఇప్పుడు మీరు రిపోర్టర్ ఉంటే మీరు కరీంనగర్కి పంపురి, ఇప్పుడు మీకు లైవ్ దొరుకుతుంది లారీ. ఇప్పుడు మీరు కరీంనగర్కి పంపండి, లైవ్ దొరకకపోతే నన్ను అడుగు. లారీలు ఆపినామంటారు అధికారుల సమక్షంలో, ఆ సమయంలో సీజ్ చేయలేదంటారు. ఎందుకు? దానికి రీజన్ ఏముందంటే ప్రెషర్ ఉందా పైనుంచి? మీరు ఏముందంట? నేను ఉన్నప్పుడు, నేను ఉండి వీళ్ళ అధికారులు రాకపోతే కూడా నేను ఈ 2 బండ్లు లైవ్గా ఒక శాసనసభ్యునిగా నాతో పాటు 400-500 మంది కార్యకర్తలు ఉన్నాక నేను రోడ్డు మీద నిల్చున్నాక కూడా డీటీసీ గారు పంపుతున్నా అని అధికారులను పంపకపోయినా నేను 2 గంటల సేపు అతి ఎండ కొడుతున్నా రోడ్డు మీద నిల్చొని ఉన్నా. అక్కడి నుంచే కలెక్టర్ గారికి ఫోన్ చేసిన, కలెక్టర్ గారు ఇది అవుతుంది, ప్లీజ్ సేవ్ డెమోక్రసీ, ఇట్లా మోసాలు చేస్తున్నారు, మంత్రి గారు ఫోన్ చేయడం రెస్పాండ్ అవుతలేరు, ఈ బండ్లు నేను ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలని నేను ఆడ నుంచే కలెక్టర్ గారికి నేను ఏమన్నారు కౌశిక్ రెడ్డి? కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు పాపం రెస్పాండ్ అయ్యి డీటీసీ గారికి మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత కరీంనగర్ నుంచి ఎంవీఐని పంపించారు. ఆ ఎంవీఐ గారు కూడా వచ్చి చాలా బలవంతంగా, ఒక హోంగార్డ్ని ఎంవీఐ గారు వచ్చి బలవంతంగా ఈ 2 బండ్లను సీజ్ చేసారు మధు గారు. ఈ సీజ్ చేసిన తర్వాత మళ్ళా బ్యాలెన్స్ ఎంవీఐ గారు ముందరనే కరీంనగర్ నుంచి వీడికి వందలాది బండ్లు రోడ్ల మీద ఆగుంటే నేను ఆ ఎంవీఐ ఇన్స్పెక్టర్ పేరు శ్రవంతి, తనకు కూడా చెప్పిన, దయచేసి ఆ బండ్లన్నీ సీజ్ చేసుకుంటూ పోండి అని చెప్తే ఒక్క బండి కూడా సీజ్ చేయలేదు. నెంబర్ 1. దానికంటే ముందు ఆ లారీలో ఫోటోలు ఇవ్వమ్మా. దానికంటే ముందు రోజు 6వ తారీఖు అనుకుంటా, ఇగోండి ఈ లారీలని మేము హుజరాబాద్లో మా వాళ్ళు ఆపితే 13 లారీలను దొరకబట్టిరు. 13 లారీలను దొరకబడితే కేవలం
2 లారీలను మాత్రమే సీజ్ చేసి 11 లారీలను ఓవర్లోడ్ ఉన్న లారీలని ఇష్పెట్టి నాకు ఆ రోజు డీటీసీ గారు లైవ్లో నేను మాట్లాడితే మాకు సెక్యూరిటీ లేదు అని అంటే నేను స్వయంగా డీటీసీ గారిని హుజరాబాద్ టౌన్ సిఐ గారికి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ప్రొటెక్షన్ వెంటనే ఇవ్వండి ఇవి సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్తే ఒక్క నిమిషం ఆ సిఐ గారు కూడా ప్రొటెక్షన్ ఇచ్చిండ్రు. ఆ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ మంత్రి గారు డీటీసీ గారికి ఫోన్ చేయగానే 11 బండ్లను ఇచ్చిపెట్టారు. మీరు మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు, మంత్రి ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంత్రి తీసుకుంటారు, మంత్రికే డబ్బులు పోతా ఉన్నాయి 50 లక్షలు అనేటువంటి ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఎట్లా ఆయన పైన ఇంత ఆరోపణలు కారణాలు ఏమున్నాయి వెనకాల? స్ట్రేట్ అవే మధు గారు ఒక శాసనసభ్యునిగా నేను స్వయంగా ఒక ఆరోపణ చేసిన. ఆరోపణ చేయగానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయాలి, లేకుంటే ఆ బండ్లు సీజ్ చేయాలి. ఫ్యాక్టా కాదా? మంత్రి గారు ఏం చేస్తారు? దీనికంటే మంచి క్వశ్చన్ అడిగినావు. దీనికంటే పెద్ద ఎవిడెన్స్ లేదు. రోజు హుజరాబాద్ మీద నుంచి పోయే బండ్లు నేను ఆపిన నెక్స్ట్ డే నుంచి ఆ రోజు నైట్ నుంచే హుస్నాబాద్ మీద నుంచి పోతున్నాయి. హుస్నాబాద్ ఎవరు కాన్స్టిట్యున్సీ? ఆడ ఎమ్మెల్యే ఎవరు? ఇదే పొన్నం ప్రభాకర్ గారు కాదా ఎమ్మెల్యే? హుజరాబాద్ నుంచి బంద్ చేసి హుస్నాబాద్ నుంచి తీసుకుపోయి ముల్కనూరు ఎల్కతుర్తి నుంచి వరంగల్ పోతున్నాయి అంటేనే దీంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలా? చివరిగా ఏం చేయబోతారు? మీరు ఇంత పెద్ద ఆరోపణ చేస్తూ ఉన్నారు, ప్రూవ్ చేయడానికి కానీ కంప్లైంట్ చేయడానికి కానీ ఏమైనా చేయబోతారా? ఎవరిని కలుస్తారు? 1,00,000 వాళ్ళు చెప్తా ఉన్నాం, అధికారులు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా వాళ్ళు గిట్లా యాక్షన్ తీసుకోకుండా ఇట్లనే నడిపితే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు ఏ ఊర్లో ఏ రోడ్ల పోయినా కూడా బరాబర్ మేము లారీలు అక్కడనే ఆపుతాం, కాంటా పెట్టిస్తాం. కాంటా పెట్టించి ఆ ఫ్లై యాష్ని కూడా అదే రోడ్డు మీద డంప్ చేస్తాం. మొత్తం ఎన్ని రోడ్లు ఏ ఊరు ఉంటే ఆ ఊర్లో మొత్తం డంప్ చేస్తాం. అంతే ఎంతమంది మీద కేసులు పెట్టరు చూస్తాం. ఇది 4-5 రోజుల తర్వాత కాకపోతే ఆగకపోతే మాత్రం ఇది చాలా సీరియస్ అయిన ఇష్యూ ఉంటుంది. మీరు చూడరు. థ్యాంక్ యూ. వరుసగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆర్ఆర్ ట్యాక్స్ అని, తర్వాత బీ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, ప్రస్తుతం ఆర్పీ ట్యాక్స్ అని ఇలా వసూలు చేస్తూ ఉన్నారు. ఫ్లై యాష్ని అధిక మోతాదు లోడ్తో నింపి వాహనాలను తీసుకెళ్తా ఉన్నారు. 30,000 25,000 నుంచి 35,000 వచ్చేటువంటి ఒక వాహనం పైన డబ్బులు తీసుకోవడంతో ఆ డబ్బు మంత్రికి చేరుతుందనేటువంటి ఒక సంచలన ఆరోపణలను పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.